ఈ వీడియో ఏంటంటే మనకి మినీ స్టేట్మెంట్. చాలా మంది కూడా మినీ స్టేట్మెంట్ అని వదిలేస్తున్నారు. ఎందుకు వదిలేస్తున్నారు నాకైతే తెలియట్లేదు. మినీ స్టేట్మెంట్ కి మనకి 2 రూపీస్ ఉంది. 2 రూపీస్ ప్రాఫిట్. మీరు ఎందుకు వదిలేస్తున్నారో నాకైతే తెలియట్లేదు, కానీ చాలా మంది కూడా 2,500 నుంచి 3,000 ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళు ఉన్నారు. అలానే 1000 ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళు ఉన్నారు. అలానే 500 ట్రాన్సాక్షన్ చేసే ఉన్నారు. అలానే 100 ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ మినీ స్టేట్మెంట్ అనేది చాలా మంది కూడా మీరు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు ఏంటనేది నాకైతే తెలియట్లేదు. సో నేనైతే ప్రతిసారి కూడా చెప్తున్నాను, మినీ స్టేట్మెంట్ కూడా వదలొద్దు. ఒక కస్టమర్ మనకు వచ్చాడంటే మనకి 2 రూపాయలు అనేది ప్రాఫిట్ గానే చూసుకోవాలి. కస్టమర్ విత్డ్రాల్కి వచ్చినా, డిపాజిట్కి వచ్చినా, ఫండ్ ట్రాన్స్ఫర్కి వచ్చినా, ఏ పని మీద వచ్చినా సరే మినీ స్టేట్మెంట్ అనేది కంపల్సరీగా తీయండి. ఫర్ సపోజ్ 2,500 ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి మన గుంటూరు గ్రూప్ లోనే ఒక 10 మంది దాకా ఉన్నారు. ఈ 10 మంది కూడా మేబీ ఏదో చేస్తుంటే కస్టమర్లు ఉంటారు సార్, వెళ్ళిపోతున్నారు సార్ అంటే బ్యాంక్ క్యూ లైన్ లో ఉండలేదా చెప్పండి? బ్యాంక్ క్యూ లైన్ లో ఉన్నప్పుడు మరి మీ సిఎస్పీలో అనేది కంపల్సరీ వెయిట్ చేయాలి కదా. ఎందుకు వెయిట్ చేయాలి చెప్పండి? మనం చెప్పే విధానం బట్టే ఆగే విధానం ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే వచ్చిన 2 రూపాయలు అనేది కూడా మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ 2,500 మంది మీ షాప్కి వచ్చారు. ఇంటూ 2 రూపీస్ అనేది వేసుకుంటే మీకు ఇక్కడ 5,000 రూపాయలు వస్తుంది కదా. 5,000 వస్తుంది కదా. లేదు 1000 మందే వచ్చారు, 1000 ఇంటూ 2 రూపాయలు వేసుకుంటే 2,000 రూపాయలు వస్తుంది కదా. లేదండి అసలు 500 మందే వచ్చారు, 500 మందికి మినీ స్టేట్మెంట్ చూసుకుంటే 1000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది కదా. మీ షాప్ కరెంట్ బిల్లు కానీ, అలానే లేదంటే ఇంటర్నెట్ బిల్లు కానీ కట్టుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది కదా. మీరు మినీ స్టేట్మెంట్ అనేది మిస్ చేయొద్దు. మినీ స్టేట్మెంట్ ఒక నెల ప్రతి కస్టమర్ కూడా వచ్చిన ప్రతి కస్టమర్ కూడా మినీ స్టేట్మెంట్ అనేది మీరు పక్కా చేయండి, మిస్ చేసుకోవద్దు. ఒక్కసారి ట్రై చేయండి. మీకు 2,500 చేసే ట్రాన్సాక్షన్ వాళ్ళకి చెప్తున్నాను, అలానే 100 మంది వచ్చే షాప్ కూడా చెప్తున్నాను. ఈ 100 మంది వచ్చినా సరే మినీ స్టేట్మెంట్ మీరు చేయండి. 100 ఇంటూ 200 కదా. మరి 200 రూపాయలు మీకు ఈజీగా వేస్ట్ అయినట్టు కదా. సో మీరు మాత్రం మన సిఎస్పిలో మినీ స్టేట్మెంట్ మాత్రం మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరికి మినీ స్టేట్మెంట్ చేయండి. ఫండ్ ట్రాన్స్ఫర్ చేసినా మినీ స్టేట్మెంట్ చేయండి, డిపాజిట్కి వచ్చినా మినీ స్టేట్మెంట్ చేయండి. వాట్ ఎవర్ మైట్ ఏ పని మీద వచ్చినా సరే మీరు మినీ స్టేట్మెంట్ అయితే కంపల్సరీగా మిస్ చేయొద్దు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్.